హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసరికి మనం లాస్ట్ పోస్ట్ చేసాం కదా, హైదరాబాద్ టు మహానంది ట్రిప్ని మనం చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం మహానంది నుంచి అహోబిలానికి వెళ్తున్నాం. అదేంటంటే మహానంది నుంచి ఉదయం 10 గంటలకి అంటే శనివారం రోజున మనం బయలుదేరాము. ఈ వీడియోని కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నవారు, పార్ట్ 1 మహానంది దర్శనం చూడాలనుకునేవారు క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి. అలాగే నాతో పాటుగా మీరు కూడా ఒకసారి వ్యూని చూసేయండి. చాలా చాలా బాగుంది కదా. మేమిక్కడ దర్శనానికి శనివారం రోజున వచ్చాం కనుక మమ్మల్ని కొండ క్రిందనే ఆపేశారండి. అంటే ఇంకా గుడికి వెళ్ళడానికి ఇంకొక కిలోమీటర్ ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్ వాళ్ళని అడిగితే శనివారం ఆదివారం రోజునే పంపించారంట. మిగతా అన్ని రోజులు కూడా వెహికల్స్ని పై వరకు పంపిస్తారు. మేము శనివారం రోజున వచ్చాం కనుక ఇలా క్రిందనే వెహికల్ని పార్క్ చేసి అక్కడే గుడి దగ్గరికి చేర్చడానికి ఒక ఫ్రీ బస్ అనేది కూడా ఉంది. మేము ఆ బస్ ఎక్కేసి గుడి దగ్గరికి చేరుకున్నాము. మీరు కూడా ఒకసారి చూడండి, గుడి చుట్టూరా వ్యూ అనేది చాలా చాలా బాగుంది. ఇక్కడ కొందరిని ఈ గృహ ఏంది అని అడిగితే అక్కడ షూటింగ్ అనేది జరుగుతూ ఉంటుందంట. మేమిక్కడ అహోబిలానికి చేరుకోవడానికి మధ్యాహ్నం 2 గంటల సమయం అయిందండి. మనం ఈ మార్గం ద్వారానే మనం దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు నాతో పాటుగా మీరు కూడా అహోబిలం నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. మెయిన్ ఎంట్రన్స్ ద్వారము దగ్గరికి వచ్చేసాము. కొండల మధ్యలో ఆ నరసింహస్వామి దర్శనం చాలా చాలా బాగుందండి. చాలా బాగా జరిగింది. అలా దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చిన మార్గం ఇదేనండి. ఇలా ఒకసారి పైకి ఎక్కి చుట్టూ వ్యూ అనేది చూసేద్దాం.
అహోబిలం చుట్టూ వ్యూ అంతా చాలా బాగుంది కదా, మీరు కూడా చూశారు కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇలా దర్శించుకొని రిటర్న్ అనేది ఫ్రీ బస్ ఎక్కలేదు, 1 కిలోమీటరే కదా అని చెప్పి క్రిందకి నడుచుకుంటూనే దిగిపోయాం. అలా కొంత దూరం ప్రయాణం చేశాక మళ్ళీ క్రిందన లక్ష్మీ నరసింహస్వామి గుడి అనేది ఉంది. ఇందాక మనం దర్శనం చేసుకున్నది కొండ పైన ఉన్న నరసింహస్వామి గుడి, ఇది కొండ క్రిందనున్న నరసింహస్వామి గుడి అండి. ఈ గుడిలో కూడా దర్శనం అనేది చాలా మంచిగా జరిగింది. మనకి 2 దర్శనాలంతా కూడా మంచిగా జరిగింది. ఇప్పుడు మనం అహోబిలం నుంచి యాగంటికి బయలుదేరుతున్నామండి. ఆ వీడియోని నేను పార్ట్ 3 నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.